అంతరిక్షంలో డేటా సెంటర్ల గురించి చూద్దాం. ఇప్పుడు భూమిపై చిన్న చెత్త ఉన్నా ఎక్కడ మొక్క పడిందన్నా పెద్ద ప్రమాదం లేదు. కానీ అంతరిక్షంలోనే చిన్న శకలం ఉన్నా అది వేగంగా దూసుకొచ్చే ప్రమాదం ఉందన్నమాట. దేనిని దిక్కుడెప్పిన ప్రమాదం ఉంది. వేల కోట్ల విలువైన ఉపగ్రహాలు అంతరిక్ష యాత్రలు క్షణాల్లో బూడిదయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. అందుకే అంతరిక్ష లక్ష్యాన్ని రక్షించేందుకు ఇప్పుడు కృత్రిమ మీద కీలకంగా మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అందుకనే దీని గురించి మనం అసలు పూర్తిగా చూడాలి. అంతరిక్షం సుస్థిరంగా మార్చాలంటే ఈ సమస్యను కేవలం పర్యవేక్షిస్తే సరిపోదు. దాని మూలాల నుంచి పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. అంతరిక్షంలో వస్తువు గుర్తించి దాని వద్దకు అత్యంత సమర్థమైన మార్గంలో చేరుకోవడానికి ఏని విస్తృతంగా వినియోగించాలి. ఇస్రో మాజీ శాస్త్రవేత్త కాస్మిక్ స్పేస్ వ్యవస్థాపకులు కూడా ఇదే విషయం చెప్తున్నారన్నమాట. హైదరాబాద్ కేంద్రం ఉన్న ఈ సంస్థ అంతరిక్ష వ్యర్థాలను నేరుగా తొలగించే పరిష్కారాలను రూపొందించడానికి కృషి చేస్తున్నారు. కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా రూపొందించిన సింథటిక్ చిత్రాలు, ల్యాబ్లో సేకరించిన వాస్తవ డేటాతో మోడల్ శిక్షణ ఇస్తున్నారన్నమాట. అంతరిక్షం వెలుతురు ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం, ఎలాంటి పరిస్థితుల్లో వ్యర్థాన్ని స్థానాన్ని వాటి దశను ఖచ్చితంగా గుర్తించడం ఈ సాంకేతికతతో కృషి చేయాలన్నమాట. ప్రస్తుతం భూకక్షలోని సెంటీమీటర్ అంతకంటే పెద్ద పరిమాణం ఉన్న 10 లక్షలకు పైగా వ్యర్థ శకలాలు స్పేస్ డెబ్రిస్ తిరుగుతున్నాయి. 10 లక్షల వ్యర్థ శకలాలు అంతరిక్షంలో ఉన్నాయన్నమాట. వీటిని నిశ్చితంగా గమనించకపోతే భారీ వ్యయంతో కూడిన అంతరిక్ష ప్రయోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత స్పేస్ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు సాయంతో ఈ వ్యర్థ కదలికలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు కూడాను. 50 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహానికి ఏడాదిలో కనీసం 15 సార్లు ప్రమాద హెచ్చరికలు వస్తున్నాయి. అంతరిక్షంలో చురుగ్గా ఉన్న ఉపగ్రహాలు పయనించేనివి విడిపోయిన శకలాలు ఆఖరికి గ్రహ శకలాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. సాధారణ ఉపగ్రహాలు వ్యర్థాల గమనాన్ని అంచనా వేసేందుకు ఇప్పటివరకు గణాంక నమూనాలను వాడుతున్నారు. వారం రోజుల తర్వాత ఒక వస్తువు ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేసేందుకు కక్షల మార్పులు గుర్తించేందుకు ఆధార సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు అన్నమాట. కక్షల రద్దీ పెరుగుతున్న వేళ అనేది ఒక అవసరం మాత్రమే కాదని, ఇది భద్రతకు అత్యవసరమని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్లు కూడా చెప్తున్నారు. బెంగళూరు చెందిన స్టార్టప్ ఫిక్సెల్ స్పేస్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో విస్తృతంగా వినియోగిస్తున్నట్లు కూడా చెప్తుంది. సంస్థ CEO కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఉపగ్రహాల నుంచి వచ్చే పెటాబైట్ కొద్ది డేటాను వ్యక్తులు విశ్లేషించడం అసాధ్యం. అందుకే మేము వాడుతున్నామని చెప్తున్నమాట. సరిహద్దు భద్రత, వ్యవసాయం, పంట దిగుబడులు, ఇంధన లీకేజీలు, కాలుష్యం వంటి అంశాలపై కూడా మోడల్స్ ఖచ్చితంగా సమాచారాన్ని ఇస్తున్నాయన్నమాట. భవిష్యత్తులో ఉపగ్రహాలు తమకు తామే ప్రమాదాన్ని పసిగట్టి ఢీకొనకుండా తప్పించుకునే అటానమస్ శాటిలైట్ ఆపరేషన్ను మనం సృష్టించాలి. అప్పుడే 5 ఏళ్లలో ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తుంది అని కూడా చెప్తున్నమాట. ఉపగ్రహాలు ఒకదానితో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటే ప్రమాదం నుంచి బయటపడతాయని వివరించారు. సుహోరా టెక్నాలజీ వంటి సంస్థలు మేఘాల అడ్డంకులు తొలగించి స్పష్టమైన చిత్రాలను అందించేందుకు ఆల్గారిథం కూడా వాడుతున్నాయి. కేవలం జరిగిన విషయాన్ని చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంచనా వేసే ప్రిడిక్టివ్ మోడల్స్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ చెప్తున్నారు. 150 కోట్ల పెట్టుబడితో GIS అండ్ AA కాంపిటేటివ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్రీ ఇండియా కంపెనీ కూడా చెప్తుంది. ఇక డేటా సైంటిస్టులు నిపుణులు కలిసి సంక్లిష్టమైన సమాచారం విశ్లేషిస్తున్నారని కూడా చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా అంతరిక్షంలోని డేటా సెంటర్లాగా ఉపయోగిస్తూ అంతరిక్ష పరిశోధనకు సహకరించడమే ఈ అంతరిక్ష డేటా సెంటర్లకు పని అనమాట. వీటిని నిర్మించుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.